ఇరాన్ ఎఫెక్ట్ పాకిస్తాన్కు కొత్త కష్టాలు ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో ఇరాన్కి సంబంధించి ఇరాన్ తుర్కియా ఈ రెండు పాకిస్తాన్కి ఒత్తాసు పలికే సపోర్ట్ ఇచ్చాయి. ఇక్కడ పెహల్గాంలో దాడి ఘటనకు సంబంధించి మహిళలు చిన్నపిల్లలు భయభ్రాంతులలోనే బాధపడుతుంటే మొర్రోమని ఉసూరుమని ఏడుస్తుంటే అవి చూసి వాళ్ళు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు, సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇరాన్ ఆర్థిక సాయంతో పాటు కొన్ని రకాల ఆయుధ సామగ్రి కూడా పాకిస్తాన్కి సప్లై చేసింది. అటువంటి ఇరాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూడొచ్చు. సో దీనిపైన సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎవరైతే ఇరాన్కి పాకిస్తాన్ లాంటి దేశాలకు సపోర్ట్ చేస్తారో నిర్భయంగా ఆ దేశాలకు వెళ్ళిపోవచ్చు, ఎవ్వరూ ఆపరు అనేది సోషల్ మీడియా వ్యాప్తంగా వ్యక్తమవుతుంది. చూద్దాం మరి అంత ధైర్యంగా మైక్ ముందు కెమెరా పెట్టేసరికి పూనకాలు వచ్చి ఊపిపోయి మాట్లాడేసి మాకు గన్ ఇవ్వండి అక్కడికి వెళ్ళిపోతాం, నెతన్యాహుని చంపేస్తాం, ట్రంప్ని చంపేస్తాం, ఇరాన్ కాపాడేసుకుంటాం అన్న వాళ్ళందరినీ అయ్యా దయచేసి వెళ్ళండి. కావాలని మేమందరం మా రామ మందిరం నిర్మాణానికి ఎలాగైతే చందాలు వేసుకొని కళ సాకారం చేసుకున్నామో ఇప్పుడు కూడా చందాలు వేసుకొని మరి మీకు స్పెషల్ ఫ్లైట్లో పంపిస్తాం, మీకు ఒక సంవత్సరానికి సరిపడి తిండి కూడా ఇస్తాం, వెళ్ళిపోండి అక్కడికి, ఎవరెవరు సపోర్టుగా మద్దతుగా ఉంటున్నారు అని సోషల్ మీడియా వేదికలో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నేను సైతం ముందుకొచ్చి చందాలు ఇస్తాం వెళ్ళు తల్లి అంటున్నారు, మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నారు.